టెట్లో సైన్స్ మెథడాలజీలో భాగంగా గ్రీకు పదం బయో అనగా జీవం. పర్యాలోచక స్థాయి బోధనకు ఎవరు రూపొందించారు? టెట్లోని సైన్స్ మెథడాలజీలో భాగంగా గ్రీకు పదం బయో అనగా జీవం. పర్యాలోచక స్థాయి బోధనను ఎవరు రూపొందించారు? హంట్. అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారి అభిప్రాయం ప్రకారం విజ్ఞాన శాస్త్రం అన్నది అంటే అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారి అభిప్రాయం ప్రకారం విజ్ఞాన శాస్త్రం అన్నది నిరంతరం పరిశీలన, ప్రయోగం, అన్వయం, నిరూపణల ద్వారా మనల్ని గురించి, విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ. ఓకేనా అండి? పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణలో తరగతి పెరిగిన కొద్దీ విషయానికి సంబంధించిన వలయం, విద్యార్థి పొందే జ్ఞానం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. ఈ పద్ధతి పేరు. పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణలో తరగతి పెరిగిన కొద్దీ విషయానికి సంబంధించిన వలయం, విద్యార్థి పొందే జ్ఞానం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. ఈ పద్ధతి పేరు ఏకకేంద్రక పద్ధతి. అభ్యసనానుభవాలకు సాధనలుగా మూల్యాంకనానికి కేంద్రాలుగా ఉండేవి. ఏంటివి? బోధన లక్ష్యాలు. బోధన స్థాయిని పెంచడానికి విద్యా లక్ష్యాలను ఆధారంగా చేసుకుని బోధనా పటిమలను వివరించినవారు. బోధన స్థాయిని పెంచడానికి విద్యా లక్ష్యాలను ఆధారంగా చేసుకుని బోధనా పటిమలను వివరించిన వారు ఎవరు? NCTE, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.